ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హనుక్కా అనే యూదుల పండుగ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి వీడియోలు ఇంకా చేయటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హనుక్కా అనేది యూదుల పండుగ. హనుక్కా అంటే డెడికేషన్, అంటే అంకితం అని అర్థం. ఈ పండుగ ప్రస్తావన పాత నిబంధనలో లేదు, కానీ నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను అని రాయబడి ఉంది. అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళటం, ఆయన సొలొమోను మండపంలో ఉండటము మనం చూస్తున్నాం. అలాగే ఆయన అక్కడే నేనే దేవుడనని, నా గొర్రెలు నా స్వరం వినును అని చాలా మంది ప్రశ్నలకి సమాధానం ఇవ్వటం కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆయనను దేవునిగా అంగీకరించిన వారి హృదయాలను అంకితం చేసిన వారిని తన మందలోని, అంటే ఇంటిలోని గొర్రెలుగా ఆయన పిలుస్తున్నారు. హనుక్కా జుడాయిజంలో ఇది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. వరుసగా 8 రాత్రులు యూదుల కుటుంబం మరియు స్నేహితులతో కలిసి మెనోరాలో ఒక కొవ్వొత్తిని వెలిగిస్తారు. ఇది శాఖలు కలిగిన కొవ్వొత్తి యొక్క దీపపుంజం. ఇక హనుక్కా అనే పండుగ యొక్క చరిత్రలోనికి వెళ్తే, క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో 4వ అంతియోకయ అనే గ్రీకు రాజు సిరియా దేశం నుండి యెరూషలేమును జయించి దేవాలయంలో జియస్ అనే అన్య దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా గ్రెకో అస్సిరియన్ సైన్యం యెరూషలేము మరియు ఇజ్రాయెల్ దేశంలో యూదులను అన్య దేవతలకు బలి ఇవ్వమని బలవంతం చేశారు. చాలా మంది యూదులు వారికి లొంగిపోయి అన్య దేవతలకు మొక్కటం మొదలుపెట్టారు. అయితే మక్కబీయులు మాత్రము ఈ సైన్యాన్ని ఎదిరించి తిరుగుబాటు చేశారు. తరువాత నెమ్మదిగా మిగిలిన యూదులు కూడా వీరితో కలిసి తిరుగుబాటు చేసి తిరిగి యెరూషలేం దేవాలయాన్ని యూదులు హస్తగతం చేసుకున్నారు. క్రీస్తు పూర్వం 164వ సంవత్సరంలో మరల దేవాలయాన్ని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి అంకితం చేశారు. ఆ సమయంలో యెరూషలేం దేవాలయంలో కేవలము ఒక్కరోజు వెలగటానికి మాత్రమే సరిపోయే ఒలీవ నూనె 8 రోజుల వరకు ఆరకుండా దేవాలయంలో దీపం వెలగటానికి వచ్చిందని, ఇది దేవుని శక్తి అని, దేవుడే అద్భుతం చేసి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చారని ఈ పండుగను 8 రోజుల పాటు జరుపుకుంటారు. 8 రోజుల పాటు క్యాండిల్స్ ని వెలిగిస్తారు. ఈ క్యాండిల్స్ ని ఎడమ నుండి కుడికి వెలిగిస్తారు. మధ్యలో దానిని సర్వీస్ క్యాండిల్ గా చెప్తారు. అప్పటి నుండి హనుక్కాగా పిలువబడే ఈ పండుగ యూదులు తప్పనిసరిగా జరుపుకుంటారు. అదే పండుగను యోహాను సువార్తలో ప్రస్తావించటం మనం చూస్తున్నాం. ఇది స్వేచ్ఛా పండుగ, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ గా చేసుకుంటారు. క్రిస్టియన్స్ ఈ పండుగ చేసుకోవాలా వద్దా అనే ప్రస్తావన పక్కన పెడితే, దేవుడు మన హృదయం అనే ఆలయంలోనికి వచ్చి మనతో సహవాసం చేస్తున్నప్పుడు మనం మరలా శరీరము మరియు ఈ లోక విషయాలకు లొంగిపోయి సాతానుకు మన హృదయాలలో స్థానం ఇచ్చి దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఒక్కోసారి మన జీవితాల్లో చూస్తాం. సాతాను మన హృదయాల మీద అధికారం తీసుకొని మన చేత వ్యర్థమైన ఆరాధనలు చేపిస్తుంది, ఈ లోకానికి బానిసలుగా చేస్తుంది. కనుక యూదులు అప్పుడు అంతా కలిసి తిరుగుబాటు చేసి ఎలా మరల దేవునికి ఆలయాన్ని అంకితం చేశారో, మనం కూడా సాతాను మీద పోరాడి దేవుని యొక్క అతీతమైన శక్తితో మరల మన హృదయం అనే ఆలయాన్ని దేవునికి తిరిగి అంకితం చేయాలి. కేవలం విజయం పొందటమే కాదు, విజయంలో కొనసాగటం కూడా మనం చేయాలి. అంటే అనుదిన ప్రార్థన, బైబిల్ పఠనము ముఖ్యంగా చేయాలి. ఇది అద్భుతాల పండుగ, విజయాన్నిచ్చే దేవుని పండుగ, దేవుని ఆజ్ఞకు లోబడి విజయం పొందుకునే పండుగ, దేవుని ఆత్మ మనలో తిరుగాడే పండుగ. కనుక ఈ నూతన సంవత్సరం పాడైపోయిన మన హృదయాలను తిరిగి దేవునికి ప్రతిష్ఠించి పండుగ చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.